ఫ్రెండ్స్. December 30 చక్కగా మార్నింగ్ అది ఇది 9 దాటింది రండి. కొంచెం ఇడ్లీలు చూసారా, అబ్బా పొగాలో కక్కుతున్నటువంటి ఇడ్లీలు పోదు. 3 ట్రేలు పెట్టేసుకున్నాను నా కోసం అయితే. పీనట్ చట్నీ చూసారా, నాకు ఒక పర్సన్కి ఎంతగా పీనట్ చట్నీ తింటే మా బ్రౌనీ బాబు కూడా తింటాడు. అండ్ అయిపోతుంది. మీరేదంటున్నారమ్మా ఫ్రెండ్స్? వాట్ ఆర్ ఈటింగ్? నేను మొన్న వేసాను నా షార్ట్స్లో. మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ సీన్ అండ్ ఎంజాయ్డ్ ఇట్. నేనేమంటే నా వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి ఎంత సక్సెస్ అయ్యాను. 3 months ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను నా వెయిట్ లాస్ గురించి, నా వెయిట్ గురించి. ఇవే వెయిట్ ఉండటం మూలంగా నేను చాలా ఇబ్బందులు పడుతుండే దాన్ని. అంటే అందం అది వేరు అనుకోండి, కొద్దిగా వెయిట్గా బరువుకుంటేనే కొద్దిగా చూస్తాక అపియరెన్స్ బాగుంటుంది అంటారు. బట్ హియర్ కొన్ని పనులు చూసుకుంటాకి ఫ్రీగా ఉండేది కాదు. ఏదేమైనా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అన్ఈజీగానే ఉండేది. సరే అయితే నేను 105 kgs నుంచి చూసారా, 105 kgs అంటే తగ్గాలని ఖచ్చితంగా తగ్గింది. పొట్ట దగ్గర బాగా ఉదరంగా గట్టిగా పెరిగిపోతుంది ఫ్యాట్ కూడా. సో కొంతమందికి, ఐ డోంట్ స్పీక్ అబౌట్ ఎవ్రీబడి. ఓకే, అయితే అది నేను 3-4 months వేసుకోండి. ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ వెయిట్ లాస్ ప్రోగ్రాము నేను చేశాను. నా పద్ధతిలో నేను మెన్షన్ కూడా చేశాను ఏ విధంగా చేస్తున్నాను అనేది. ఎక్సర్సైజ్, డైట్. నేను ఒక టెక్నిక్ ద్వారా చక్కగా బరువు తగ్గిపోయాను. అది డ్యాన్స్ ప్రోగ్రామ్ డ్యాన్స్ చేశాను. వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని ఒక డ్యాన్స్ చేశాను. ఇంగ్లీష్ సాంగ్స్ డ్యాన్స్ చేశాను. ఇట్ ఈస్ వే ఆఫ్ షోయింగ్ దట్ ఐ రెడ్యూస్ ఇన్ మై వెయిట్. సో నేను కొంచెం లావుగుంటే కొంచెం ఉన్నప్పుడు కొద్దిగా ఊపుగా డ్యాన్స్ చేశాను. బట్ హియర్ కొంచెం లిటిల్ స్లోగా డ్యాన్స్ చేశాను. అండ్ ఎనీవే మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా మజిల్స్ స్ట్రాంగ్గా ఉన్న, బోన్స్ స్ట్రాంగ్గా అంటే మంచి ఫుడ్ తీసుకోండి. ఈ టెక్నిక్ ఫాలో అవుతూనే ఉండండి. నేను ఈ టెక్నిక్ ఎక్కువగా ఫాలో అవుతున్నా కూడా ఇమ్మెన్స్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో వెయిట్ లాస్కి బాగా గురైపోయి తగ్గిపోయి దానికి హెవీ వెయిట్ వచ్చిన దానికి రెండిటికి డిఫరెన్సెస్ ఉంటాయి. సో మనకి ఎంతవరకు కావాలనేది కూడా మనం బ్యాలెన్స్ మైండ్తోనే డిసైడ్ చేసుకుంటూ క్లారిటీగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్లీ వర్కింగ్ ఫర్ అస్. మనం దేనికి దిగులు పడక్కర్లా, బాధపడక్కర్లా. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వావ్ నైస్ ఇడ్లీస్. 1 minute. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత యామి ఇడ్లీ. ఇది వేరుశనగ పల్లి చట్నీ లూజ్గా చేసుకున్నాను. ఐ విల్ జస్ట్ ఈట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే, అదిగోండి. సూపర్ టేస్ట్. మీరు ఏం తింటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియోస్ నచ్చుతున్నాయా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియోస్ మంచిగా చూస్తున్నాను. See you in my next video. Bye.